నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే దానికి నిదర్శనం ఆద్యం పోస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా ఓటర్ జాబితాలో సీఎం జగన్ ఫోటో ప్రత్యక్షం అవటం, ఓటర్ల జాబితా తప్పులు తడగ్గా తయారైందని వెరిఫికేషన్లో అప్లోడ్ చేయడంతోనే అధికారుల నిర్లక్ష్యం ఇందులో కనపడుతుందంటూ కూడా టీడీపీ నేతలు అది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో సీఎం జగన్ ఫోటో చూసిన వారంతా కంగుతున్నారు. దీంట్లో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీఆర్ఓ నిర్లక్ష్యంగా ఎలా జరిగిందని సీఎం జగన్ ఫోటోను తొలగిస్తామని తహసీల్దార్ చెప్పడం, ఇదంతా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీక. అయితే దొంగ ఓట్లు ఇలా బయటపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా కనబడుతుంది. ఇక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లే వైసీపీ దొంగ ఓట్లను ప్రోత్సహిస్తుందా? అసలు ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఏపీలో ఏం జరుగుతుంది? ఇవాళ స్పెషల్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. అందుబాటు డిస్కషన్లో పాల్గొనేందుకు తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి. గాయత్రి టీడీపీ అధికార ప్రతినిధి, అడిసిమిల్లి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు. తులసిరెడ్డి గారు, మొదటగా అంటే మీ ఎక్స్పీరియన్స్తో చాలా ఎన్నికలను చూసే ఉంటారు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ దొంగ ఓట్ల ఇష్యూ అనేది చాలా పెద్దగానే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది. అధికార పార్టీ దీన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికలకు ఇదే బ్రహ్మాస్త్రంగా వాడుకుని ముందుకు వెళుతుందని అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలుగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ దొంగ ఓట్లను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలి? అధికారుల నిర్లక్ష్యానికి ఏ విధంగా మిగిలిన సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది? ఏమంటారు? మీరు చెప్పినట్లు ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేది ప్రాణవాయువు. ఆ ఎన్నికల ఓటర్ల జాబితా అనేది ప్రామాణికం. ఆ ప్రామాణికమైనటువంటి ఓటర్ల జాబితాలతో ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి సార్థకత. కాబట్టి ఇక్కడ అటువంటి ప్రామాణికమైనటువంటి ఓటర్ల జాబితానే తప్పులు తడకగా అనేది సరే, మరి ఇప్పుడు ఎక్కువ అయింది. గతంలో అక్కడక్కడ ఉండేటి కానీ ఇప్పుడు అది వచ్చేసి ఇంకా బోగస్ ఓట్లతోనే గెలవాలి అనే ఒక గెలుపుకు వచ్చేసి అది ఒక ప్రధానమైనటువంటి అంశంగా అధికార పార్టీ వేరే పార్టీల ఓట్లు తీసేయడము, బోగస్ ఓట్లు ఎక్కియడము, దీంతో వచ్చేసి రేపు ఎన్నికలు గెలవాలి, దానికి తోడుగా దౌర్జన్యము, డబ్బు, ఈ యొక్క మూడు ఆయుధాలతో ప్రజా మద్దతుతో గెలవాలనే ప్రయత్నం కాకుండా అధికార పార్టీ ఒకటి బోగస్ ఓట్లు, రెండవది వచ్చేసి డబ్బు, మూడు దౌర్జన్యము, ఈ మూడు అంశాలతో 2024 సార్వత్రిక ఎన్నికలు గెలవాలని చూస్తుంది. కాబట్టి దానికి ఈ యొక్క ప్రయత్నము ఇది మనకు వచ్చేసి ఒక్క ఓటుతో లేదా 10 ఓట్ల తేడాతో ఓడిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి 1% ఓట్లు అయితే ఇంకా అనేక ఉంటాయి. అలాంటిది దాదాపు 10% బోగస్ ఓట్లు, అంటే అర్హులకు ఓట్లు లేకపోవడము, అనర్హులకు ఓట్లు ఉండడము, మృతుల ఓట్లు ఉండడము, వలసపోయిన వారు ఓట్లు ఉండడము, ఒకే ఇంట్లో వచ్చేసి పదుల సంఖ్యలో ఓట్లు ఉండడము, ఎప్పటికీ దాన్ని బట్టి మనకి ఇది బోగస్ ఓటు తెలుస్తా ఉంది. కాబట్టి దీన్ని సరే దాన్ని నమోదు చేసే అధికారులు వాళ్ళ తప్పు, దాంతో పాటు అధికార పార్టీ ఇది ఒక ప్రాసెస్ గా, ఇది ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో అధికార పార్టీ దానికి ఐపాక్ సిబ్బంది కానీ, మాజీ సిబ్బంది కానీ, ప్రభుత్వము, ఈ యొక్క వాలంటీర్స్, ఈ సెక్రటరీ సచివాలయ సిబ్బంది, ఇది ఒక ఆర్గనైజ్డ్ అప్రజాస్వామిక చర్యగా దీన్ని భావించాలి. ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా దీనికి పిలియడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ కేసు వేసినా కానీ మళ్ళీ తొలగించలేదు, మళ్ళీ అట్టే ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో భయం వేసే పరిస్థితి వస్తుంది. అంటే ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ప్రతి నియోజకవర్గానికి సుమారుగా రమరమి 10,000 చొప్పున 10,000 పైనే దొంగ ఓట్లు నమోదవుతున్నట్లు ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు కానీ కొన్ని ప్రజా సంఘాలు కానీ సాక్ష్యాలతో పాటు చూపిస్తుంది. ఈ నేపథ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల అధికారులు కానీ, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన సంస్థలు కానీ ఎందుకు దాని మీద చాలా ఫెయిర్గా యాక్షన్ తీసుకోవడంలో విఫలమవుతున్నాయి? దాని వెనకాల అధికార పార్టీ ప్రోద్బల్యంతోనే అధికారులు భయపడుతున్నారు అనుకోవచ్చా? తులసిరెడ్డి గారు, దీన్ని తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇది సంబంధిత ఎవరు అధికారులు ఎవరు చెప్పినా, పార్టీ వాళ్ళు, ప్రభుత్వం నుండి ఎవరు చెప్పినా చేయాల్సిన బాధ్యత ఉండే వాళ్ళు వచ్చేసి తప్పకుండా చర్య తీసుకోవాలి. వాళ్ళను సంబంధిత అధికారులు వచ్చేసి వాళ్ళను ఉద్యోగాల నుండి తొలగిస్తే తప్ప, లేకుంటే ఇది నార్మల్ అయిపోయింది, ఏముంది లేదని చెప్పేసి ఒక
ఆట అయిపోయింది అనమాట. ఇది అసలు ఓటర్ల జాబితా అనేది ఒక లెక్కలేనితనం అయిపోయింది. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితానే సక్రమంగా లేకపోతే ఇంకా ఏముంది వచ్చేసి చనిపోయిన పేర్లు అట్టే ఉండేది ఒక 700 మంది 800 ఓట్లు ఉంటాయి. దాంట్లో 20 మంది 30 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళ పేర్లు వచ్చేసి ఆ ఊర్లో వచ్చి యథేచ్ఛగా చేసిపోతుంటాడు. ఆ ఊర్లో అధికారం ఉండే పార్టీ కానీ దౌర్జన్యం చేసే వాళ్ళు కానీ యథేచ్ఛగా చేస్తూ ఉంటారు. దొంగ ఓట్లు ఎక్కిస్తారు. ఆ దొంగ ఓట్లు లేదని అందరికీ తెలుసు. కానీ ఓటు ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ఎవరో వేసిపోతుంటాడు వచ్చేసి. కాబట్టి ముందు ఒక ఊర్లో 600 ఓట్లు ఉండే ఊర్లో 800 ఓట్లు చేర్పిస్తే 800 ఓట్లు పోలు 200 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా పోలవుతాయి. ఒరిజినల్ ఓట్లు పోలవుతాయో లేవో కానీ మిగతా దొంగ ఓట్లు వచ్చేసి ఖచ్చితంగా ఎవరైతే ఎక్కించారో వాళ్ళకి 100% పడతాయి. కాబట్టి ఇది ఒక సామూహిక రిగ్గింగ్ అన్నమాట. ఇది ఓట్ల రిగ్గింగ్ కింద వస్తుంది దీనికి. కాబట్టి గెలుపుకి ఇది చాలా సులభమైనటువంటి మార్గం దొంగ ఓట్లు ఎక్కించుకోవడము. కాబట్టి ఆ ప్రయత్నం వచ్చేసి అధికార పార్టీ ఈసారి ఎలాగో గెలవలేమని చెప్పేసి ఓటమి ఫోబియాతో ఈ యొక్క పద్ధతి ఎన్నుకున్నది. దీన్ని అన్ని విధాలుగా అడ్డుకోకుంటే మాత్రము ఎలక్షన్స్ లో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, గాయత్రి గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అండ్ ఆల్సో వ్యూవర్స్ కి గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ టీడీపీ దొంగ ఓట్లకు సంబంధించి పెద్ద రచ్చ చేస్తుంది. కానీ టీడీపీ హయాంలోనే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారనేది కూడా వైసీపీ వాదన. ఏంటంటే టీడీపీ హయాంలోనే పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది టీడీపీ హయాంలోనే. ఇక్కడ అడపాదడప అధికారుల నిర్లక్ష్యంతో జరుగుతున్న తప్పుని టీడీపీ భూతద్దంలో పెట్టి చూపిస్తుంది అనేది. అంటే మీరు 2019 ఎలక్షన్స్ అప్పుడు మేము పవర్ లో ఉన్నాం కదా, అందరికి తెలిసిందే. అప్పట్లోనే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి సహాయంతో, అంటే ఆయన పెట్టుకుందే స్ట్రాటజిస్ట్ ఈయన గెలవడానికి. సో గెలవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని దుర్మార్గమైన మార్గాలు ఉన్నా సరే ప్రతి మార్గం ఓన్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకుని అమలు పరుచుకొని గెలిచింది వైసీపీ ప్రభుత్వం, మేము కాదండి. 2019 ఎలక్షన్స్ లో మేము నిజంగానే అన్యాయం చేసుకుంటే మాకెందుకు 23 సీట్స్ వస్తాయండి? అంటే కనీసం మినిమం బొర్రన్నోడికి అర్థం అవుతుందని తెలిసి కూడా మళ్ళీ ఇలాంటి అబద్ధాలు వైసీపీ వాళ్ళు చెప్తున్నారంటే సిగ్గేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఇంత దారుణంగా ఆ రోజు ఓట్లు తీసేయటం అన్ని జరిగినప్పుడు ఇంకా వాళ్ళ అధికారంలో వచ్చాక ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ మీకు చెప్తా. వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్, ఆ రోజు ఎంత దారుణంగా బూత్ క్యాప్చర్ చేయటం కానీ, లేకపోతే అక్కడ ఉండే పోలింగ్ ఏజెంట్స్ ని బెదిరించి తీసేయటం కానీ, ఓటు ఎందుకంటే నేను చెప్తాను, నేను కంటెస్ట్ చేశాను నా మున్సిపల్ ఎలక్షన్స్ లో, నా వార్డ్ నా డివిజన్ లో నేను కంటెస్ట్ చేస్తే లాస్ట్ మినిట్ లో నా ఓటు పీకేశారు. కెన్ యూ బిలీవ్ దిస్? నేను అక్కడ మంచి బతికే ఉన్నాను, నేను ఎదుగున్నాను, కంటెస్ట్ చేస్తున్నాను. నాలాంటి దానికి దిక్కు లేదు అంటే ఇంకా ఏపీ రాష్ట్రంలో ఇంకెవరికి ఉంటుందండి? ఇప్పుడు మీరు నేను ఇందాక చూసాను మీరు వీడియో, అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో ఒక లేడీ పేరు లేడీ ఉంది, ఆయన పైన ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. అండ్ ఇంకో న్యూస్ కూడా విన్నాం పొద్దు నుంచి, అనిల్ కుమార్ యాదవ్ అనే ఆయన పేరు మీద 3 ఓట్లు అని చెప్పి. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు టీడీపీ కూడా లేకపోతే అదర్ ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వచ్చి అన్ని వెరిఫై చేసుకుంటున్నాం కాబట్టి మా కంట పడినాయి. అంటే నేను అనేది వీళ్ళు పాపులర్ ఫిగర్స్ కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినో అనిల్ కుమార్ యాదవ్ ఇంక వీళ్ళ మొహాలు మేము ఐడెంటిఫై చేస్తాం కాబట్టి వచ్చినాయి. ఇలా మాకు తెలియకుండా ఎంతమంది, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎంతమంది చనిపోయారు, చనిపోయిన వాళ్ళు లేకపోతే షిఫ్టింగ్ అయిన వాళ్ళు ఓట్లు పీకేసి ఆ 200 మంది పేర్లో ఏ వాలంటీర్ ఫోటోనో ఇంకెవరో ఫోటోలో సచివాలయం ఎంప్లాయీ ఫోటోలో లేకపోతే వైఎస్ వాళ్ళ ఇంట్లో ఉండే పనుల ఫోటోలో పెట్టుకుంటే మాకు ఎలా తెలిసిద్ది? అది ఐడెంటిఫై చేయలేం కదా. ఇప్పుడు ఇలాంటి ఇంకెన్ని జరుగుతాయో మాకు భయం వేస్తుంది. ఈ భయం ఊరికే కూడా రావట్లేదండి, ఎందుకంటే ఇంత అరాచకం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో పసిపిల్లల్ని కదిలించినా కూడా చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడు అని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం అందరం. అంతే రాష్ట్రంలో ఉంది ఆ పరిస్థితితో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చి వై నాట్ 175 వై నాట్ 175 అంటే భయం వేస్తుంది. అంటే ఏంటి వై నాట్ 175 అనేది? ఎందుకు అంటున్నాడు ఈయన అయితే ఫెయిర్ గా ఎలక్షన్ చేస్తే గెలవడు. ఓన్లీ థింగ్ ఏంటి, ఇట్లాంటి దుర్మార్గాలు చేయాలి. అంటే అయితే నీ ఓట్లు లేపేసేయాలి, ఆ ప్లేస్ లో వాళ్ళ ఓట్లు యాడ్ చేసుకోవాలి. లేదంటే మీకు తెలిసిందే ఇంకా వాళ్ళు చేసింది మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ, లేకపోతే మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కానీ ఎంత నిస్సిగ్గుగా, అంత సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్స్ వచ్చి ఓటేయాలని తెలిసినా సరే పనోళ్ళు, అంటే ఏది సచివాలయం స్పాన్సర్ చేసిన ఆ ఏరియాలో ఉండే కొంచెం లేబర్ వాళ్ళు, చదువులేని వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు తీసుకొచ్చి లైన్ లో నించోబెట్టి వాళ్ళ చేత ఓట్లు ఇష్టంగా ట్రై చేస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. సో వాళ్ళు
చిన్న ఎమ్మెల్సీ జస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కి అట్రాసిటీస్ చేసినప్పుడు రేపొద్దున జనరల్ ఎలక్షన్ గెలవటానికి ఆయనకున్న పంతం మనకు తెలుసు. ఎంత దూరం వెళ్తాడు, ఎంత దుర్మార్గానికైనా ఆయన అంటే వెనకాడ్డు అని చెప్పి అంటానికి దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి పేరులోనే కానీ ఎక్కడ టీడీపీ లీడర్లో లేకపోతే జేఎస్పీ లీడర్లు అదర్ అపోజిషన్ లీడర్స్ పేర్లు ఎక్కడ లేవు కదా. మా ఎవరి ఫోటోలో లేకపోతే మా ఎవరి రిపీట్ అవట్లా, మరి మీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ టు ఇట్. అంటే టీడీపీ దీన్ని అస్త్రంగా తీసుకుంటుందా? టీడీపీ ఇది అస్త్రంగా ఏంటండి? ఇది మాకు థ్రెట్ అయితే మేము ఫైట్ చేయాల్సిన వెపన్. ఇది మేము ఫైట్ చెయ్యాలి. ఇది మాకు థ్రెట్, అంతేగాని ఇది మేము అస్త్రంగా తీసుకోవడం ఏంటి? ఇది 100% ఫైట్ చేయాల్సిన థ్రెట్ ఇది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే సపోజ్ టు ఇండిపెండెంట్ బాడీగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సిఐడి కానీ లేకపోతే ఏపీలో పోలీస్ లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటి ఏమీ ఏపీలో లేవు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ టు టెల్ యూ, అసలు ఏమి ఏపీలో లేవు. ఏపీలో మొత్తం ఒకటే ఉంటది, వైసీపీ వ్యవస్థ ఒక్కటే ఉంటది. వాళ్ళు ఇంకా పోలీసులా సిఐడినా లేకపోతే ఇంకేదో వేరే వేరే బాడీసా ఎన్ని సంబంధం లేదు, అన్ని వైసీపీ గొడుగు కిందకే వస్తాయి. అండ్ దే ఓన్లీ యాక్ట్ అండ్ వర్క్ అకార్డింగ్ టు వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అంతే. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆఖరికి చూసుకోండి, మా స్టేట్ లో డెమోక్రసీ లేదు, కాన్స్టిట్యూషన్ సరిగ్గా వర్క్ చేయదు. ఎందుకు వర్క్ చేయదు అంటే నా ఇంటి మీదకి ఎవడైనా వచ్చి దాడి చేసి నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ దాడి చేసిన బై మిస్టేక్ వైసీపీకి సంబంధించిన మనిషి అయితే నా మీద రిటర్న్ కేసు ఉంటుంది. నేను ఎవరినో రెచ్చగొట్టాడు వచ్చి నా మీద దాడి చేశాడని చెప్పి. ఇది నేనేది ఊరికే చెప్పట్లేదు. దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ టు ఇట్, దేర్ ఆర్ ప్రూఫ్స్ టు ఇట్. ఎంత మంది మీద ఎంత దారుణంగా కేసులు, కొన్ని వందల కేసులు, వేల కేసులు. ఇందాక లోకేష్ గారి స్టేట్మెంట్ కూడా చూసుకుని ఉంటే అపోజిషన్ మీద మా పార్టీ మీద 6,000 కేసులు పెట్టారు ఈ 4 ఏళ్లలో. అంటే ఏంటి, ఇంకా పోలీసులు సంస్థలు అన్ని దేనికోసం పనిచేస్తున్నాయి? ఈ స్టేట్ కోసం లేకపోతే స్టేట్ లో ఉండే పబ్లిక్ కి వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నాయి. అయితే మా మీద కక్ష సాధించాలి, లేకపోతే బాబు గారిని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే టీడీపీ మొత్తం లీడర్స్ ని ఇబ్బంది పెట్టాలని పనిచేస్తున్నాయి అర్థం కావట్లేదు. ఆయన ఒక్కైనా తలుచుకుంటే అవ్వదండి. ఆయన చేతిలో ఇప్పుడు పవర్ అనేది ఎవరి చేతిలో ఉంది? ఒక మంచి వ్యక్తి చేతిలో ఉంటే బాగానే ఉంటది. ఆల్రెడీ 38 కేసులు పెట్టించుకున్న వాళ్ళ చేతిలో ఉంటే ఇంకెలా ఉంటది, అలాగే ఉంది ఈ స్టేట్ కూడా. హరిసింహులు గారు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రజలకి ఓటు మాత్రం ఉచితంగా అందే హక్కు అనుకుంటా నాకు తెలిసి. అలాంటి ఓటు హక్కు కూడా ఈరోజు సామాన్యులకి అందని విధంగానే దొంగ ఓట్లు లేకపోతే ఏవైతే ఫేక్ ఓట్స్ గానో వెళ్ళిపోతున్న పరిస్థితిలో దాన్ని ప్రక్షాళన చేయలేమా? దాన్ని అడ్డుకట్ట వేయలేమా? వేయగలమండి, వెయ్యొచ్చు. అందరికీ నమస్కారం అండి. తులసిరెడ్డి గారు, అమ్మాయి గాయత్రి, మీకు అందరికీ నమస్కారాలండి. ఇక్కడ సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రం ఉంటుందండి. అలాగే ఈ వ్యవస్థల లోపభూయిష్టతనానికి, ఈ వ్యవస్థల నిర్వీర్యానికి, సమస్త వ్యవస్థలు అవస్థల పాలవడానికి కారకులు, ఏకైక కారకులు పైన ఉన్న పెద్దలేనండి, ఇంకెవ్వరూ కాదు. ఎందుకంటే నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఈ దేశంలో, ఈ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలో ప్రజాస్వామ్య పునాది మీద ఈ దేశం నిర్మించబడింది, ఈ దేశం నడుస్తూ ఉంది. అటువంటి ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ గా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన వ్యవస్థల్ని వాళ్ళు చెరబట్టి ప్రతిరోజు అత్యాచారం చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. దీనికి జస్టిఫికేషన్ ఉంది, కావాలంటే చూసుకోండి. గతంలో ఒకసారి వినండి జాగ్రత్తగా. గతంలో శాసన్ గారు ఉండేవారు ఎలక్షన్ కమిషన్. అంటే నేను గత ప్రభుత్వాలకి ఇప్పుడున్న మోడీ గారి ప్రభుత్వానికి పోల్చి తీరాలి. ఎందుకంటే శాసన్ గారు ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా వ్యవస్థల మీద ఇటువంటి అజమాయిషీ చేయలేదు. ఇది నేను సాక్ష్యం. ఎట్ ది ఏజ్ ఆఫ్ 10, 1972 నుంచి కూడా నాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, రాజకీయాలను గమనిస్తాను. నేను ప్రతిరోజు పేపర్ చదివి ఇవ్వండి. మా ఇంట్లో రాజకీయ కుటుంబం కాబట్టి మేము ఖచ్చితంగా మాకు అవగాహన ఉంది నాకు. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్లో, వాజ్పేయి గారు ఆధ్వర్యంలోని ఎన్డీఏ గవర్నమెంట్ లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, లింగ్డో గారు కమిషనర్ గా ఉన్నాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా. ఆ రోజు వీళ్ళు ఎన్నికల్లో లబ్ధి పొందడానికో వేరే కారణాల వల్ల ముందస్తు వెళ్తే లింగ్డో గారు అంటే గబగబా వాళ్ళకన్నా ముందు పరిగెత్తుకొచ్చి ఎలక్షన్ అనౌన్స్ చేయలేదండి. నేను ఫిబ్రవరిలో రిటైర్ అవుతున్నాను, కొత్తగా వచ్చిన ఆయన పెడతాడని వాళ్ళు ఒకే ఒక 6 నెలలు నెట్టేశారు.
అదే ఈ రోజు జరుగుతుందండి. కావాలంటే కేసీఆర్ గారు గత ఎన్నికల ముందు పొద్దున్న చెప్తే సాయంత్రం నోటిఫికేషన్ వచ్చింది. గత ఎన్నికల్లో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రజిత్ కుమార్ 25 లక్షల ఓట్లు నిర్దాక్షిణ్యంగా తీసేసి ప్రజాస్వామ్య పునాదులను కూల్చేసి సింపుల్ గా సారీ చెప్పాడు. అతనికి వెంటనే పదవి వచ్చింది. అంటే వ్యవస్థను ఇంత నిస్సిగ్గుగా వస్త్రాపహరణం చేస్తే వాళ్ళు కూడా వ్యవస్థలకు అధిపతి లేని వాళ్ళు, ప్రజలకు బాధ్యులుగా ఉండకుండా వాళ్ళు ఏదైతే ఓటు తీసుకునే వాళ్ళు ఉద్యోగానికి వచ్చారో ప్రజల సొమ్ముతోటి వాళ్ళు జీతాలు తీసుకుంటా ఇంత అన్యాయం ప్రజలకు చేయొచ్చండి. ఈ దేశానికి వలస పాలకుల నుండి అతి కష్టం మీద 100 ఏళ్ళు వలస పాలకుల చేతిలో నలిగి మన స్వతంత్ర స్వేచ్ఛావాయుని పీల్చుతుంటే తిరిగి మళ్ళీ నల్లదొరల చేతిలో నలిగిపోవాలా మనం? ఏంటండి ఇది పరిస్థితి? ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి మనం. అందరికీ రాబోయే ముంచుకొచ్చే పెను ప్రమాదాన్ని గమనించాలి. ఈ ఓన్లీ ఎన్నికల కమిషనే కాదండి, అన్ని వ్యవస్థను అలాగే చేశారు. ఇక్కడ ప్రజలకు మంచి చేసి మేలు చేసి ప్రజల మన్నన పొంది మెప్పు పొంది వాళ్ళని ఒప్పించి మెప్పించి ఎన్నికలో గెలవాలన్న తీరు గాని రీతి గాని ఎక్కడా కనపడలేదు. వాళ్ళ యుద్ధ నీతి మారిపోయింది. పైన వాళ్ళు చూడండి కావాలంటే దీని ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా పెట్టారు వాళ్ళు. రాజ్యాంగము చట్టము ఉల్లంఘనకి అది యథేచ్ఛగా పాల్పడుతూ ఉంటారు. అక్కడ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారు. అన్ని వ్యవస్థలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి జీ హుజూర్ అంటూ ఉన్నారు. బానిసల్లా పనిచేస్తున్నారు యంత్రాంగం. ఇది బానిసల స్వర్గం అనుకుంటున్నారు వాళ్ళు. ఇందులో విజయవంతం పాక్షికంగా విజయం సాధించారు వాళ్ళు. రేపు 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశమంతా, నోట్ దిస్ పాయింట్, దేశమంతా ఆంధ్రప్రదేశ్ నమూనాన్ని అమలు చేస్తారు. ఆయన మోడీ గారు గుజరాత్ మోడల్ చూపించుకుని ప్రధానమంత్రి అయ్యాడు. రేపు ఆంధ్రప్రదేశ్ మోడల్ చూపించి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంటాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ ప్రజాస్వామ్య ఇది ఈ ఓట్ల జాబితా అంటే కేంద్రం నుంచి జరుగుతుందా? హలో, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న గేమ్ అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. మీరేమో కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే నడుస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? ఎవరు పరిపాలిస్తున్నారు మరి? జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మోడీ విశ్వరూపం ఉందండి. మీరు కావాలని చెప్తాను వినండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చూసుంటారు మీరు. అందులో మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అంటాడు. అలాగా జగన్ గారు ఏంటంటే అన్ని కేసులు పెట్టుకుని ఆయనకు అదుపు ఉంది కాబట్టి వాళ్ళు ఆడించుకుంటున్నారు బొమ్మ అంతాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే నిప్పర్థం చెప్పట్లే నేను. ఆయన స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేర్చుకుంటున్నాడు. ది డే లైట్ రాబరీకి ఆయనకి లైసెన్స్ ఇచ్చారండి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసి పెడుతున్నాడు. ఇది ఆరోపణ కాదండి, వచ్చి నిజం. ఏం చేస్తున్నారు అంటే బీజేపీకి ఓట్లు క్రియేట్ చేసి ఇస్తున్నారు, అంతేనా మీరు అనేది? ఇక్కడ బీజేపీకి వాళ్ళు ఇక్కడ ఏమండి, ఏ రాజకీయ నాయకుడైనా ఎలాంటి వాడైనా సరే ప్రజల్ని కనీసం ఓటు ఏదైనా మంచి పని చేసి ఓటు కనీసం ఎలక్షన్ టైంలో ఉన్న ముఖంలో నవ్వు ఉంటుంది. వీళ్ళు ఎంత ధీమాగా మాట్లాడుతున్నారండి. వీళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా అసలు ఎలా గెలుస్తారండి వీళ్ళు? డిజాస్టర్. ఈ దేశంలో పెను ముప్పు విపత్తు కరోనా వస్తే ఈ దేశ ప్రజల్ని రోడ్ల మీద నడిపించారు, రైల్వే ట్రాక్ల మీద చంపేశారండి. అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయేలా నడిపించారు. అతన్ని ఎన్నుకుంటారా ఈ ప్రజలు? నోట్ల రద్దు అనేటువంటి ఒక డిజాస్టర్ నిర్ణయం వల్ల అనేక మంది మధ్యతరగతి ప్రజలు నలిగిపోయారు. పెళ్లి లేదు, చావు లేదు, ఏది ఆరోగ్యం అన్ని విషయాల్లో. బతుకుల మధ్య కొట్లాడుతుంటే మనకి ఆక్సిజన్ ఆ తర్వాత కూడా మళ్ళీ పట్టం కట్టారుగా. అదేనండి వాళ్ళ ధైర్యం ఏంటి? ఇదే ఈ దొంగోట్లే. తిరుపతిలో చూసాం కదా మనం. తిరుపతిలో ఏం చేశారు? టూరిస్ట్ బస్సులు వేసుకొచ్చారు. సిగ్గుందా వీళ్ళకి? అంటే ప్రజలు సపోర్ట్ చేయకుండా ఇదంతా జరుగుతుందా అడిసిమిల్ గారు? ప్రజలు సపోర్ట్ చేయకుండా అలా కాదండి. మనం వ్యక్తులుగా వ్యవస్థలతో పోరాడలేవు. ఈ రాజకీయ పార్టీలే పోరాడాలి. వాళ్ళు పోరాడడానికి వాళ్ళు గొంతు నొక్కుతున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థని వాళ్ళ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్ళని వాళ్ళు పాలేళ్ళగా చూసుకుంటున్నాం. ఓకే, ఒక్క నిమిషం. అప్పుడు
దీని అంతటికి వెనక ఎవరో ఒకళ్ళు బలంగా అండ లేకపోతే వాళ్ళు చేయగలరా? రైట్, ఒక నిమిషం తులసిరెడ్డి గారు, టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం ఏం కావాలన్నా చాలా దగ్గరగా పేమెంట్స్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా సరే అన్నీ చాలా క్షుణ్ణంగా ఉన్న నేపథ్యంలో ఓటర్ల జాబితా విషయంలో ఎందుకు దాన్ని ప్రక్షాళన చేయలేకపోతున్నారు? ఏంటి ఆ లోపం ఎక్కడ తలెత్తుతుంది? ఓటర్ల జాబితా విషయంలో ఇందాక గాయత్రి గారు అన్నట్టు ఒక వ్యక్తి పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఓటు మీది కాదంటే ఏమీ చేయలేక వెనతిరగాల్సిన పరిస్థితి ఈరోజు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాం. తులసిరెడ్డి గారు. ఓకే, సరే, ఏది ఏమైనా ఎన్నికలు ముచ్చుకొస్తున్నాయి. ఆ ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ల ముసాయిదా జాబితా ఇచ్చారు. రేపు దాన్ని ఫైనలైజ్ చేయబోతారు. కాబట్టి ఇప్పుడు ముసాయిదా జాబితా కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రతి బూత్ లో ప్రతి సీరియల్ నెంబర్ 1 కానుండి లాస్ట్ వరకు ప్రతి ఓటర్ను గురించి వచ్చేసి ఉన్నాడా లేదా, చనిపోయినాడా, వలస అని ప్రతి ఓటర్ యొక్కను రాజకీయ పార్టీలు వచ్చేసేసి ఊరికేదో మనము అధికార పార్టీని విమర్శించుకుంటా తప్పులు చేస్తున్నారు వాళ్ళు. దాన్ని విమర్శించకుండానే ఊరికి చేసుకుంటే ఉపయోగం లేదు. మనం రంగంలోకి దిగి, ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగి ప్రతి ఓటర్ లిస్టును, దాంట్లో ఉండే ప్రతి ఓటర్ను అబ్జర్వ్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఫామ్ సబ్మిట్ చేయాలా. అర్హులైన వాళ్ళు లేకుంటే కన్నా అవి ఎంట్రేట్ గా చూసుకొని ముందు ఆ కార్యక్రమం చేయాలా. అది చేయకుండా మనము ఎంతసేపు అధికార పార్టీని మనము తిట్టుకున్నంత మాత్రం వాళ్ళు చేసింది వాస్తవం, కానీ వాళ్ళకి కావాల్సింది అదే. కానీ మనం దానికి ముసాయిదా జాబితా ఒకటి పెట్టారు కాబట్టి ఆ ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకొని ఊరికేదో వేగంగా వచ్చేసి ఆడ 10 ఓట్లు 10 ఓట్లు అనకుండా ప్రతి ఓటర్ కానుంటి ఒకటి సీరియల్ నెంబర్ 1 కానుంటి లాస్ట్ వరకు ప్రతి ఓటర్ యొక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఒక లేడీ పేరు మీద పేరేమో లేడీ పేరు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అటువంటి తర్వాత చనిపోయింది టౌన్లలోకి వచ్చి ఇబ్బంది, కానీ పల్లెల్లో ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ముందు ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వచ్చేసి దాని ప్రధానంగా రేపు ఎన్నికలు మనం ఏ విధంగా మిగతా సంక్షేమ కార్యక్రమాల ప్రభుత్వ వైఫల్యాల మీద ఏ విధంగా పోరాడుతున్నామో దానికంటే 50% అవైతే కన్నా 50% ఓటర్ల జాబితా కానీ త్వరగా వెరిఫై చేసి అటు అవసరమైతే ప్రూఫ్ పెట్టుకుని లీగల్ గా వాళ్ళు తొలగించుకుంటే లీగల్ గా పోయేట్టుగా రేపు ఫైనల్ జాబితాలో కూడా ఫారం ఇచ్చినట్టు ఎంట్రీ కాకపోవచ్చు. కాబట్టి దానికి ప్రూఫ్ వచ్చేసి రేపు కోర్టుకు పోయి దానికి ఆ ప్రూఫ్ కూడా పెట్టుకొని త్వరగా వచ్చేసి దీన్ని ఒక ఎగ్జామ్ తిన్న తీసుకొని రాజకీయ పార్టీలు ఓటర్ బై ఓటర్ వచ్చేసి ఎగ్జామ్ తిన్న వెరిఫై చేసి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఈ సమయాన్ని మనం పోగొట్టుకొని ఫైనల్ జాబితా అయిపోయిన తర్వాత మళ్ళా ఊరికి ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మనం ఎంత చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. వచ్చేసి తులసిరెడ్డి గారు, ఒకటి శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఓట్ల జాబితాకు సంబంధించి వ్యవస్థలో లోపం ఉందన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రతిదీ ఆన్లైన్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఒక బర్త్ సర్టిఫికేట్స్ కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఒక పర్సన్కి సంబంధించిన వివరాలన్నీ ఈరోజు ఆన్లైన్లో డిజిటలైజ్ అయిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. దాన్ని ఓటర్ లిస్టులో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడానికి ఎందుకు ఉపయోగించట్లేదు? మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి చనిపోతే ఆ డేటా కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా. అసలు ఓటర్ల జాబితాను సీరియస్ గానే తీసుకోవడం లేదు. ఊరికే మనం వచ్చేసి అధికారులు ఓటర్ల జాబితాను వాళ్ళు నాన్ సీరియస్ అన్నమాట. ఏదో వాళ్ళకి వచ్చింది ఎక్కడము. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ అదే, ముఖ్యమంత్రి ఫోటో వచ్చేసి ముందు ఆవిడ ఆడమనిషి, ఇక్కడ మగోని ఫోటో వచ్చింది, ముఖ్యమంత్రి ఫోటో, జగన్ ఫోటో. కాబట్టి ఎంత కాకతాళీయంగా ఎట్లా నాన్ సీరియస్ గా ఎంట్రీ చేస్తున్నారో ఓటర్ లిస్ట్ మనకు దీన్ని బట్టి తెలుస్తా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళ మీద కానీ వాళ్ళు నాన్ సీరియస్ గా తీసుకుంటారు, కానీ వాళ్ళ వలన వచ్చేసి వాళ్ళ ఎక్కించడానికి అంత విలువ ఉంది. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. దానికి రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఫిక్స్ చేసి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను లేదా రేపు కోర్టు ద్వారా కానీ కొంతమంది మీద యాక్షన్ తీసుకుంటే తప్ప వాళ్ళు దాన్ని ఇప్పుడే కాదు వాళ్ళ భవిష్యత్తులో కానీ ఇది సీరియస్ మ్యాటర్ అనుకోవడం లేదు ఎవరు కూడా. దీన్ని ఏదో నాన్ సీరియస్ గా ఎవరు బుద్ధి పడితే వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఆ టైప్ అయిపోయింది అనమాట. అందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి అటు అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. రెండవది వచ్చేసి రాజకీయ పార్టీలు ఓటర్ బై ఓటర్ వెరిఫికేషన్ చేసుకొని దాన్ని ఒక సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముసాయిదా జాబితానే
దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఫారం సబ్మిట్ చేసి లేదంటే కోర్టు ద్వారా పోయి దానికి ప్రూఫ్ పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఇవి దాదాపు ఇప్పుడు ఈనాడు పేపర్లో ఈరోజు రావడము 10,209 ఓట్లను వెరిఫై చేస్తే 1,047 ఓట్లు అక్రమాలు జరిగినాయి. అంటే 10%, 10.25%. 10.25% అంటే రాజకీయాల్లో ఒక పార్టీకి ఇంకో పార్టీకి ఎక్కడనో భయపడతా వచ్చేసి. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ ఇది. దీన్ని రాజకీయ పార్టీలు అటు న్యాయపరంగా పోరాడాలా, ఇటు వచ్చేసి పార్టీల పరంగా టైమ్లీ యాక్షన్ తీసుకోవాలి. గాయత్రి గారు, టీడీపీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతుంది దొంగ ఓట్లకు సంబంధించి? కానీ లాస్ట్ టైం కానీ ఈసారి కానీ మేమైతే ఏంటంటే మొత్తం మేము కూడా ప్రతి మనిషిని ప్రతి డివిజన్ లో ప్రతి స్ట్రీట్ లో ఇంటింటికి ప్రతి మనిషిని పంపించి మొత్తం వెరిఫై చేస్తున్నాము. మనం పెట్టాల్సి మన సైడ్ నుంచి మేము లీగల్ గా ఏమేం చేయాలంటే లైక్ ట్రాన్స్ఫర్స్ ఉంటే ట్రాన్స్ఫర్స్ అని, లేకపోతే చనిపోతే చనిపోయారని లిస్ట్ ఇదంతా కూడా మేము తీసుకెళ్తున్నాం ఎలక్షన్ కమిషన్ నోటీస్ కి. ఈ రోజు మీరు చూసుకుంటే లోకేష్ గారు కూడా చెప్పారు, ఆల్రెడీ గవర్నర్ గారు కలిశారు అక్రమంగా కేసులు పెడుతున్నారని. అలాగే నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తాము, ఇక్కడ జరుగుతున్నాయని చెప్తా అన్నాం. బట్ ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా ఇదే చేసాం. నాకు గుర్తున్నంత వరకు మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో కానీ దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో కానీ ప్రూఫ్ తో సహా వీడియోస్ అన్ని రిలీజ్ చేసి మనం పంపించాం. బట్ ప్రాబ్లం ఏంటంటే మరి సిస్టమ్ లో లోపం ఉందా, లేకపోతే ఇండియన్ సిస్టమ్స్ ఇలాగ ఉంటాయి, అంత డిలే ఉంటుందా? ఆ డిలే ఎలా ఉంటుంది అంటే నేను ఈ రోజు నాకు ఓటు రాలేదండి, నా ఓటు పోయిందా, నేను ఈ రోజు పెట్టుకుంటే ఆయన చెప్పినట్టు నేను కోర్టుకు వెళ్తే నాకు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఏమైనా ఓటు వచ్చిద్దాము. అది మన సిస్టమ్. సో దట్స్ వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్ గా టెక్నాలజీ పెరిగింది, మీరు చెప్పింది చాలా కరెక్ట్. మీరు మన డేటా కావాలంటే 1 సెకండ్ పట్టింది ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి అయినా సరే. వాళ్ళు ఏంటి, ఎందుకంటే వీఆర్ ఆల్ లింక్డ్ అప్ టు ఆధార్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ప్రతిదీ పర్ఫెక్ట్ గా డేటా అయితే ఉందండి. అంటే కానీ ఆ డేటా యూటిలైజ్ చేసేది హ్యూమన్స్, ఆ మనుషులే. కాబట్టి ఆ మనుషులకి ఆ శ్రద్ధ ఉండాలి. మనం పర్ఫెక్ట్ గా చెయ్యాలని శ్రద్ధ ఉంటేనే పని అవుతుంది. అంతేగాని ఎట్లయినా సరే వీళ్ళు ఓటు ఉంటే ఏంటి పోతే ఏంటి, వీళ్ళు ఎలాగో మనకి వేయరు కదా అని చెప్పి ఒక ఆలోచనలో ఉంటే మనకి ఎందుకు వస్తుంది ఓటు, మాకు ఎందుకు వస్తుంది చెప్పండి? ఎంతమంది ఓట్లు పోయినాయి నాకు తెలుసు కదా. నా ఎలక్షన్స్ అప్పుడు నేను ఫేస్ చేశా కదా. నా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు కూడా నాకు ఓటే లేకపోయారు. వాళ్ళెవరు ఓకే అడిసిమిల్ గారు ఫైనల్గా ఏమంటారు? ఇప్పుడు నిజంగానే తులసిరెడ్డి సార్ చెప్పినట్టుగా రాజకీయ పార్టీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు వ్యక్తులుగా వ్యవస్థలతో పోరాడలేం. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా వ్యవస్థలతో సమానంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి యంత్రాంగం ఉంటుంది, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కేడర్ నాయకులు అందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వల్ల అవుద్ది. కాబట్టి ఆ సార్ చెప్పినట్టుగా ప్రతి ఓటుని వెరిఫై చేసుకోవాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థి సామాన్యుడు కాదు. ఎందుకంటే ఎన్ని అడ్డదారులు ఉన్నాయి, అన్ని అడ్డదారుల్లోనూ ఆయన ఎన్నికలకు వెళ్ళదలుచుకున్నాడు. వీళ్ళు కూడా అంతే అప్రమత్తంగా ఉండి ప్రతి దాడిని ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం ఉండాలి వీళ్ళ దగ్గర. అలాగే ఈ దీంట్లో వీళ్ళు ఎవరైతే దొంగ ఓట్లను జాయిన్ చేస్తున్నారో బిఎల్ అప్పుడు సచివాలయాల్లో లేదా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అడిసిమిల్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది. కేసు పెట్టకపోతే చాలా కష్టం. ఓకే, వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జరుగుతుందా అంటే ఇది ఈ రోజే వచ్చిన చర్చ కాదు. గతం నుంచి కూడా చాలా సార్లు అనేక సందర్భాల్లో అనేక ఎన్నికల్లో నేను మొదట్లో చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో వచ్చిన. కానీ ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నారు అధికారుల మీద, ఈ విధంగా వ్యవహరించిన అధికారుల మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నారు? ఒకసారి కఠిన చర్యలు తీసుకుంటే నేను నెక్స్ట్ టైం అది తప్పులు జరగకుండా ఉండేది. మీకు అన్ని వ్యవస్థలో లాగానే ఇందులో కూడా చాలా చిన్నవాళ్లే బలవుతున్నారండి. పెద్దవాళ్ళు ఎవరో కూడా జిల్లా స్థాయి అధికారులు ఎవరో కూడా బలవట్లేదు, వాళ్ళు ఎవరో కూడా ప్రాసిక్యూషన్ నిలబడలేదు. డైరెక్ట్ గా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాధ్యత చేస్తేనే దీనికి పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా కానీ మరొకసారి ఈ దేశానికి స్టేషన్ నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వస్తేనే కానీ ఇదంతా కూడా సెట్ అవ్వదని చెప్పేసి నా అభిప్రాయం. రైట్, ఫైనల్ గా ఉంటారు తులసిరెడ్డి గారు. రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండవది వచ్చేసి వారు చెప్పినట్టు లీగల్ గా ఒకసారి పోతే ఇప్పుడు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అది కూడా ఒక ఇబ్బంది, వాళ్ళు చెప్పినట్టు మేడం చెప్పినట్టు. కానీ ఏదేమైనా ఇప్పుడు వచ్చేసి మనము మన చేతిలో ముసాయిదా జాబితా ఉంది కాబట్టి మనము ఫైనల్ జాబితా ఈ లోపల వచ్చేసి దాన్ని మనము ఏ విధంగా అటు లీగల్ పరంగా కానీ
ఎలక్షన్ సిబ్బంది పరంగా కానీ మనం వచ్చేసి ప్రయత్నం చేయడం అనేది ఒకటి. రెండవది, వారు చెప్పినట్లు ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉంటే శేషన్ లాంటి వాళ్ళ వ్యక్తి కొందరి మీద యాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా అది సీరియస్నెస్ అవుతుంది. కానీ ఇప్పుడు లేకుండా వచ్చేసి ఇది క్యాజువల్ అయిపోయింది. ఏముంది ఓటర్లు జాబితా చేసుకుంటుంటారు, ఒక తెల్లగాయతం నల్ల చేయడమే కదా అనే యాంగిల్లో పోతుంది తప్ప దానికి వచ్చేసి ఒక ప్రామాణిక, ఇది ప్రజాస్వామ్యానికి ఇది ప్రామాణికము, దీంట్లో ఇంత విలువ ఉంది అనే యాంగిల్లో ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు ఓటర్ లిస్ట్. కాబట్టి ఓటర్ లిస్ట్ ను చాలా సీరియస్ గా, అది కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పత్రం కింద దాన్ని భావించే విధంగా దాన్ని ఆ సీరియస్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటున్నా నేనైతే ఓటు విషయంలో. ఓటు విలువ తెలిసి ఓట్లకు సంబంధించి దాన్ని రైట్ గా యూజ్ చేసే అవగాహన కూడా చాలా మందికి లేదనుకుంటున్నాను. తులసిరెడ్డి గారు. హలో. తులసిరెడ్డి గారు, నేనేమంటున్నానంటే ఆ ఓటుకు సంబంధించి దాని ప్రాముఖ్యత, ప్రాధాన్యత చాలా మందికి ఇప్పటికీ తెలియట్లేదు, ఇప్పటికీ తెలియకపోవడం కూడా. అవును, చాలా మంది ఓటర్స్ పట్టించుకోరు. ముందు ఓటర్లు కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓటర్లో తన పేరు ఉందా లేదా అని లాస్ట్ లో వచ్చేసి తీరా ఓటింగ్ పోయినప్పుడు అప్పుడు వచ్చేసి మా పేరు లేదని చెప్పేసి అప్పుడు గలాట్ చేసే వాళ్ళు మనం ప్రతిసారి చూస్తున్నాం. కానీ ముందు చూసుకోవడం లేదు చాలా మంది. కాబట్టి ఓటు, చాలా మంది దాన్ని ఓటు విలువను వచ్చేసి పెద్దగా పట్టించుకోవడం లేదు. తర్వాత ఓట్లు అమ్ముకోవడము, డబ్బులు తీసుకోవడము, సరే అది సెకండరీ థింగ్. ముందు వాళ్ళ ఓటు ఉందా లేదని కూడా ఓటర్ లిస్ట్ ఆ రోజు పోయినంత వరకు దాన్ని ఎవరు వెరిఫై చేయరు. కాబట్టి ఫండమెంటల్ గా దాన్ని ఒక మన ప్రాపర్టీ, మన ఇంట్లో వచ్చేసి ఒక బాండును, ఒక బంగారు నగనో ఉంటే మనం ఏ విధంగా దాన్ని ఉందా లేదా అని వెరిఫై చేసుకుంటామో, దొంగలు ఎత్తుకుపోయినారా లేకుంటే వేరే వాళ్ళు ఉందా లేదా అనేది మనము బంగారును, ఒక బాండును, ఒక డబ్బును ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా ఓటర్ లిస్ట్ లో మన ఓటర్ పేరు అనేది ఆ స్థాయి దానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఓటరు అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సమస్యలు పెద్ద ఉండవు. కానీ ఫండమెంటల్ గా ఓటర్స్ లోనే ఆ అభిప్రాయం రావడం లేదు. దాన్ని నిరంతర చైతన్యం తీసుకొని రావాలి. కానీ అంతవరకు వచ్చేసి, కానీ ప్రతి వారికి తన ఓటు ఉండాలా, తన ఓటు ఉపయోగించుకోవాలని ఉంటుంది, కానీ వెరిఫై చేసుకోవడం లేదు. కాబట్టి వెరిఫై చేసుకుంటే అభిప్రాయం చైతన్యం కలిగించాలి. తర్వాత వచ్చేసి ఈ లోపల మనం రాజకీయ పార్టీలుగా మిగతా సంఘ చేయాల్సిన పని మనం చేయాల్సిన అవసరం. రైట్. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ గాయత్రి గారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పంచాయతీ పెద్ద దుమారమే రేపుతుంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. ఈరోజు జరిగిన సంఘటన కూడా మరొకసారి దానికి అర్థం పడుతుందని కూడా చెప్తుంది. అయితే టీడీపీ పార్టీ కూడా ప్రభుత్వం, ప్రధానంగా వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి దీన్ని బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటుంది. దొంగ ఓట్లతోనే ముందుకు వెళ్లే ఆలోచనలోనే వైసీపీ ఈ దొంగ ఓట్ల నమోదుకి శ్రీకారం చుట్టిందని ఆరోపిస్తుంది. మరి చూడాలి దీని మీద ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.